కృష్ణయ్యకి ఎంతో ఇష్టమైన వైజయంతిమాల పూస చాలా సులువుగా మన గార్డెన్లో పెంచుకోవచ్చు. ఈ మొక్కని ఎలా వేసుకోవాలి, అలాగే పెరుగుతున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నేను వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఇప్పుడు ఈ వీడియోలో మీకేమో చక్కగా నిండుగా కొన్ని కొమ్మలు ఉన్నాయి, అంటే కాయలు తయారైపోయినాయండి. నిండుగా తయారైన కాయలతోటి కొన్ని కొమ్మలు ఉన్నాయి. అలాగే కొత్త చిగుళ్ళు వస్తూ ఇదిగోండి లేత లేత చిగుళ్ళతో ఈ కొమ్మలు ఉన్నాయి. ఇప్పుడు ఇటువంటి టైంలో మనం వైజయంతిమాల మొక్కకి ఎటువంటి కేర్ తీసుకోవాలి, మళ్ళీ చక్కగా మన గార్డెన్లో వైజయంతిమాల కోసం ఎక్కువ రావడం కోసం మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలన్నది చూపిస్తాను. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు చాలా వివరాలు తెలుస్తాయి. ఎండిపోయినవి తీసేసే ముందండి మొత్తం హార్వెస్ట్ చేసేస్తున్నానండి. మనం ఆ కొమ్మలు అవి కట్ చేస్తున్నప్పుడు ఈ పూసలు రాలిపోతాయి కదండి, అందుకని ముందుగానే హార్వెస్ట్ చేసేస్తున్నాను. గుత్తులు గుత్తుల కింద కాస్తాయండి. కృష్ణ భగవానుల వారికి ఎంతో ఇష్టమైన వైజయంతిమాల పూసలు మన గార్డెన్ మనం పండించుకోగలగడం అనేది చాలా చాలా అదృష్టం కదండి. ఇలాగా కాడల్లా వస్తాయండి. మనం ఈ కాడ తీసేసి ఈ లోపల లాగితే హోల్ వస్తుంది అనమాట. అలా కాకుండా మనం ఈ పడంగా నాటుకున్నాం అనుకోండి, విత్తనాలు చక్కగా మొలకొస్తాయి. ఇంకా హార్వెస్ట్ చేయడం అయిపోయిందండి. కొమ్మలు కట్ చేసేస్తున్నాను. మనం జాగ్రత్తగా చూసుకోవాలండి, లేకపోతే పచ్చి కొమ్మలు కూడా కట్ చేసేసినట్టు అయిపోతుంది. పెట్టానండి, ఆ తాడు తీసేస్తున్నాను. కొమ్మలు అటు ఇటు వచ్చేయకుండా మనం తాడు పెట్టి కట్టుకుంటే అండి గాలికి అడ్డంగా లేకుండా ఉంటది. కట్ చేసినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలండి, లేదంటే ఇప్పుడు లేతగా వచ్చే ఈ చిగుళ్ళు కట్ అయిపోతాయి. జాగ్రత్తగా చూసుకుంటూ కట్ చేయాలండి. ఇలాగా కొంచెం తయారవుతున్న పూసలున్నా మనం కట్ చేసేయచ్చు. ఎందుకంటే ఈ కొమ్మల పడంగా అలా పక్కకు వదిలేసాం అనుకోండి, ఆ పూసలు కూడా తయారైపోతాయి అన్నమాట. అలాగ మనం జాగ్రత్తగా మొదళ్ళ దగ్గర చూసుకుంటూ కట్ చేసేయాలి. ఇది చూడండి, ఇది ముందుగా వచ్చిన కొమ్మ అండి. వెన్ను అనాలో కొమ్మ అనాలో, ఇది ఎంత హైట్ పెరిగిందో చూడండి. ఇంకా విత్తనాలు ఉన్నాయి, కోస్తాను. పైన ఉండడంతో అండి ఇది అందలేదు. మనం ఇలాగా ఈ పాతవన్నీ తీసేయడంతో అండి ఈ కొత్తగా వచ్చే ఈ వెన్నులకి గాలి వెలుతురు తగిలండి. వీటి నుంచి మళ్ళీ మనకి చక్కగా పూత, ఆ తర్వాత ఇదిగోండి ఇలా పూసలు మొదలవుతాయి అనమాట. ఇది కొత్తది చూసారు, భలే ఉన్నాయి ఈ పూసలు. అది చాలా వరకు క్లియర్ అయిపోయిందండి మొక్క. ఇదిగోండి ఎండిపోతూ ఉన్న కొమ్మలు తీసేస్తే మొత్తం ఇన్ని వచ్చినాయండి. వైజయంతిమాల పూసలన్నీ కోసుకోవడం అయిపోయాకండి. మొక్కని ఇలాగా క్లోన్ చేసేసాక మనం చుట్టూ గుల్ల చేసేయాలి. మట్టి గుల్ల చేసేసి, ఇది వర్మీ కంపోస్ట్ అండి. మనం ఇలాగా సారం ఏదో ఒకటి అందిస్తూ ఉన్నాం అనుకోండి, కొమ్మలవి నిండుగా పెరిగి మళ్ళీ పూత మొదలైపోతుందండి. అన్ని వైపులా పరుచుకునేలాగా సర్దేసండి. నేనైతే ఓడబ్ల్యూడిసి ఇస్తున్నాను. ఇలాగా మనం ఓడబ్ల్యూడిసి అవి ఇచ్చేసాం అనుకోండి, మనం ఇచ్చిన పోషకాల్లోని సారం అంతా మొక్కకు అందుకుంటుంది. ఇలాంటి లేత కొమ్మలే ఉంచేసాను అనమాట. కొన్ని కొమ్మలకి చూడండి చక్కగా ఎలా వస్తుందో పూత. పూత ఇలా ఉంటుందండి. వైజయంతిమాల పూసలు ఇవ్వండి, వాటిపైన కంకుల్లా వస్తాయి. అది రాలిపోయాక మనకి పూస రెడీ అయిపోతుంది. ఆ రెడీ అయిన పూసలు కూడా మీకు చూపిస్తాను. ఈరోజు కోసిన పూసలు ఇలాగ వెనులు వెనులుగా వస్తాయండి. ఆ పైన పువ్వు లాంటిది రాలిపోతుంది. ఇంకా మనం ఈ పడంగా నాటుకోవడమేనండి. ఇలా పూసల కింద తీసుకుని ఒక్కొక్క పూస నాటుకోవడమే. ఈ పూస మనం కింద ఈ లాగేసాం అనుకోండి, ఈ కింద కాడ తీసేస్తేనండి రంధ్రం వస్తుంది. ఆ రంధ్రంలోంచి మనం పూసలు ఎక్కించుకోవడమేనండి. ఇంకా కొన్ని పూసలు తయారవుతున్నాయి, అందుకని ఈ వెనులు ఇలా ఉంచేసాను అనమాట.
ఉంచేస్తే అండి అవి ఎండిపోయాక తీసుకోవచ్చు. అప్పటికి ఎంతో కొంత తయారవుతాయి కదండి ఇవి. మా కృష్ణయ్యకి మా గార్డెన్‌లో పండిన వైజయంతిమాల పూసలతోటే వేసిన మాలండి. మొదటిసారి క్రాప్ వచ్చినప్పుడు ఈ 4 పూసలే వేశాను. మిగిలినవన్నీ అందరికీ పంచిపెట్టడానికే ఉపయోగించాను. ఆ తర్వాత మళ్ళీ వచ్చిన క్రాప్ నుంచి ఇలాగ దండ కింద చేసండి కృష్ణయ్యకి వేశానండి. వైజయంతిమాల పూసల దండలతో స్వామి చక్కగా నిండుగా ఉన్నారు కదండీ! ఈరోజు ఈ వీడియోలో వైజయంతిమాల మొక్క ఎదుగుతున్న స్టేజ్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అన్నది మీకు వివరంగా తెలియజేశాననే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.